మన పెళ్లి రోజు వస్తుంది కదా, కొత్త బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. నీకు చీర తీసుకోనా చూడిదార తీసుకోనా? నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మీకు ఉతకడానికి ఏది కంఫర్ట్ అయితే అదే తీసుకోండి. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళ అమ్మా తల్లి, నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా వెళ్ళు. ఏ చదివి, నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా, కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టావు. ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా. జడ కనపడితే ఒట్టు. అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. వసే, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. ఎందుకో? ఒక మగాడి విజయానికట్లా ఒక ఆడది ఉంటాది అంటారు. నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే, అందుకు. ఇవాళ సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇవాళ మా మ్యారేజ్ ఇదే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా. ఏనా నీకు పెళ్ళ? ఎప్పుడు? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను.